ప్రభువుని రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. డొంకాడ్ గ్రామం, అనకాపల్లి జిల్లా, గొలుగొండ మండలం అనే ఈ ప్రాంతంలో మేము ఉన్నాం. దేవుడి మహాకృపను బట్టి వాక్య పరిచయం చేయడానికి దేవుడు ఇక్కడ మహాకృప చూపారు. అయితే ఇక్కడ ఒక మాజీ నక్సలైట్ గారు తన సాక్ష్యాన్ని పంచుకోవడానికి మన మధ్య ఉన్నారు. చాలా అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి తన జీవితాన్ని మార్చుకుని ప్రభు కొరకు అనేకుల్లో జ్యోతిగా నిలబడుతూ అనేకుల జీవితంలో ఆశీర్వాదకరంగా నిలిచిన వ్యక్తి మన పక్కనే ఉన్నారు. ఆవిడ పేరు, ఆవిడ వివరాలు మనం తెలుసుకుని ఆ సాక్ష్యాన్ని మనం పరిచయం చేసుకుందాం. వందనాలమ్మా. అందరికి వందనాలండి. నా పేరు తాంబెల కమల అండి. నా తండ్రి పేరు తాంబెల అప్పారావు. మా గ్రామం పేరు రేవులకోట, విశాఖ జిల్లా. అయితే కొయ్యూరు మండలం. అప్పుడు మా గ్రామం పేరు మండలం, కొయ్యూరు మండలం. అయితే చిన్ననాటి నుండే మాకు మా ఏరియాలో నక్సలైట్ ప్రాంతం. అయితే నక్సలైట్ ప్రాంతంలో మేము నివసించాము. అయితే చాలా అక్కడ కూడా ఇంకా అడవియే, చాలా పెద్ద అడవిలు ఉంటాయి. అలాగే ఇంకా అక్కడ నివసిస్తున్నప్పుడు మరి నక్సలైట్లు మా ప్రాంతాలకి వచ్చి మా ప్రాంతాలలో మరి అలాగే ఇంకా వాళ్ళు మీటింగ్లు పెట్టి అన్ని చేసి ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా సంఘాలు పెట్టి ఇంకా సంఘాలతో ఇంకా మేము తిరగడం. అలాగే మరి అక్కడ లాస్ట్ కి మళ్ళీ ఇంకా అక్కడ చేరిపోయిన తర్వాత చాలా సంఘటనలు అంటే చాలా 16 సంవత్సరాల వరకు పనిచేసాను. అయితే అక్కడ ఏంటంటే సంఘటనలు అంటే చాలా ఫైరింగ్లు ఉంటాయి. అంటే ఉద్యమం అంటే పోలీసులతో ఉద్యమం చేస్తాం. అయితే ఇంకా అక్కడ ఏంటంటే ప్రజల కోసమే పోరాటం చేయాలి, ప్రజల కోసమే జీవించాలి, ప్రజల కోసమే సావైన బ్రతుకైన ప్రజల కోసమే చేయాలి అని చెప్పేసి చాలా ఇంకా మావోయిస్టు సిద్ధాంతాలు పట్టుకొని తిరిగేవాళ్ళం అనమాట. తిరిగి ఇంకా ఎక్కడ పోయినా ఇంకా ఒకవేళ మనకు ఎవరు ఎదురైనా కూడా చంపడం అలాంటివి చేసేవాళ్ళం అనమాట. అయితే అక్కడ ఉన్నప్పుడు చాలా సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలను మనం చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది. అయితే చాలా ఇంకా కొన్ని సంఘటనలు నేను చెప్తాను. అవన్నీ కూడా మరి ఫైరింగ్లో జరిగినాయి. ఒక దగ్గర అయితే చాలా ఫైరింగ్ జరిగింది. ఆ ఫైరింగ్లలో కూడా నిజంగానే నేను చచ్చిపోతాను అనుకున్నాను. కానీ లాస్ట్కి నేను బ్రతికే బయటపడ్డాను. చాలా చుట్టుముట్టేస్తారు మమ్మల్ని. ఒక్క దగ్గర మేము క్యాంప్ వేసి ఉంటే చుట్టుముట్టేసి ఫైరింగ్ చేస్తే ఫైరింగ్లో నేను చాలా నిజంగానే అక్కడైతే ఇంకా నేను చచ్చిపోతానేమో అనుకున్నాను. కానీ అంటే చచ్చిపోలేదు, ఇంకా బ్రతికి బయటపడ్డాను. ఎందుకంటే మరి పోలీసులు చుట్టుముట్టేసి కోళ్ళగా కూసుకొని వచ్చారనమాట. అంటే ఎలా అయితే కోళ్ళు కూస్తాయో అలా కూసుకొని వచ్చేసి మొత్తం చుట్టుముట్టేసి ఇంకా ఫైరింగ్ చేస్తూనే ఉన్నారనమాట. అక్కడ ఒక 2 వ్యక్తులు చనిపోయారనమాట. అయితే అలాంటప్పుడు కూడా నేను చనిపోతాను అనుకున్నాను. కానీ చనిపోకుండా ఇంకా బ్రతికి బయటపడ్డాను. అయితే అలాగ ఉండి లాస్ట్కి నేను మరి ఇంకా బయటకు నాకు ఒంట్లో బాగులేక అనారోగ్యంతో బాధపడుతుంటే బయటకు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కోసం అని బయటకు వచ్చాను, హాస్పిటల్కి వెళ్తామని. అయితే ఆ టైంలో మరి ఇంకా ఈ చింతపల్లి ఏరియాలలో మరి ఇంకా పోలీస్ గెస్ట్ ఆఫీస్ పేలిసేసి ఉన్నారు ఇంకో బేచి. అయితే ఇంకా అప్పుడు ఇంకా పోలీసులు ఇంకా నెలకొని వచ్చారనమాట. ఇలా బయటకు వచ్చిందని చెప్పేసి నెలకొని వచ్చేసరికి నేను బాగులేదు, పచ్చకామంలో పడుకున్నప్పుడు ఇంకా వాళ్ళు చుట్టుముట్టేసి పడేసుకొని ఇంకా ఏం చేశారంటే మరి ఇంకా విశాఖ సెంట్రల్ జైలుకి తరలించారనమాట. అయితే అక్కడ తరలించిన తర్వాత ఇంకా నిజంగానే నేను దేవుడికి ఎలా తెలుసుకున్నాను అనేసి అనుకుంటే అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తీసుకెళ్ళిపోయారు. 48 కేసులు పెట్టి ఇంకా పెట్టుతామనేసి అంటుంటే మళ్ళీ ఇంకా అక్కడ మళ్ళీ ఇంకా నేను ఒక పిటిషన్ రాయించుకొని వెంటనే ఇంకా హైకోర్టుకు పంపించాను అనమాట. అయితే అక్కడ పంపించిన తర్వాత మళ్ళీ ఇంకా చాలా మందికి సువార్తకు వస్తారు. అక్కడ మరి సెంట్రల్ జైల్లో చాలా మంది కూడా సువార్తకి ప్రతి ఆదివారం వస్తారనమాట. ప్రతి ఆదివారం కూడా సువార్తకు వచ్చి నన్ను పిలుస్తారనమాట. దేవుడి కోసం నేను తెలుసుకోవాలి అనేసి చెప్పేసి, నువ్వు నమ్మకపోయినా పర్వాలేదు కానీ నువ్వు దేవుడి కోసం తెలుసుకోవాలని చెప్పేసి అనేవాళ్ళు అనమాట అమ్మగారులు. అయితే నేను తెలుసుకోను, నాకు ఇంకా దేవుడు అవసరం లేదు, నేను మావోయిస్టు సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి మావోయిస్టుతోనే నేను ఉండాలని, మావోయిస్టు సిద్ధాంతాలు పడుకునే నేను నడవాలని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. అనుకుని ఇంకా అదే నేను అనుకుని ఇంకా అలాగ ఉంటేమో రాజమండ్రి నుండి ఒక అక్క వచ్చిందనమాట. ఆవిడ వచ్చేసి ఇంకా ఆవిడ చాలా దేవుడు నమ్మిందంట. అంటే మరి రాజమండ్రి నుండి విశాఖపట్నంకు మరి ఇంకా అంటే సీటింగ్ కేసు మీద అంటే అప్పు అడిగి ఇచ్చిందంట.
అప్పటికి ఇస్తే ఆవిడేమో వచ్చి ఇంకా సెంటర్ జైల్లో వేసారు ఆవిడకి ఇంకా మళ్ళీ. ఎందుకంటే ఆవిడ మరి ఇటు కాకుండా అటు కాకుండా మధ్యలో మరి ఆవిడ ఇంకా ఆలు సిటీ అంటే డబ్బులు అడిగిన వాళ్ళు ఇవ్వకుండా ఈవిడికి మధ్యలో పెట్టేశారనమాట. పెట్టేసిన తర్వాత కేసు ఆవిడకి మరి 5 సంవత్సరాలు కేసు పడిందనమాట. పడితే ఇంకా ఆవిడ వచ్చి ఇంకా ఆవిడ దేవుడు నమ్మిందంటే నాకు ఇంకా రోజు రోజుకి చెప్పేదనమాట. నువ్వు దేవుడు నమ్ము చెల్లెమ్మ, నువ్వు దేవుడు నమ్మపోతే నువ్వు కష్టం రా అనేసి అనేదనమాట. అయితే నేను నమ్మనక్క, నేను దేవుడు లేడంటున్నాను కదా మీరెందుకు అనేసి చాలా చాలా కూడా ఆవిడతో మేము గొడవలు చేసేదాన్ని. అయితే అయినా కూడా ఆవిడ ఇంకా నాతో వదలలేదు. నువ్వు నమ్మాలి, దేవుడు నేను తెలుసుకోవాలి దేవుడు అనేసి ఇంకా ఆవిడ చెప్పేసరికి నేను అలాగలాగ ఇంకా ఆవిడ నా కోసం ప్రార్థన చేసేది. ప్రార్థన చేసుకుని ఉండేదన్నమాట. ప్రార్థన చేసుకుని ఉంటే నేను ఏం చేసేదాన్ని అంటే, నేను ప్రార్థన చేయక నాకు నీ ఇష్టం లేదు, నాకు ప్రార్థన చేయకు, నాకు ఇంకా బైబిల్ నాకు చూపించకు అనేసి నేను వ్యతిరేకించేదాన్ని. అయితే అలాగా వ్యతిరేకిస్తూ అలాగా లాస్ట్ టెస్ట్కు ఇంకా నాకు కూడా మనసు చాలా ఇంకా కొద్దిగా నాకు మనసు పుట్టిందనమాట. దేవుడి కోసం నిజమేనా అనేసి అనుకున్నాను అనమాట. ఈవిడ ఎలాగంటుంది కదా, ఇన్ని రోజుల నుండి ఎలాగంటుంది కదా, మరి ఇన్ని సంవత్సరాల నుండే మరి నిజమేనా అనేసి అనుకుని ఇంకా మరి అనుకున్నా. 2008లో నుండే నేను ఇంకా దేవుడి సన్నిధిలో అంటే ఆవిడ చెప్తున్నప్పుడు ఇంకా అలాగే విని అలాగే ఇంకా నేను నీవు ప్రార్థన చేయక, లాస్ట్ నీవు ప్రార్థన చేయక, నీవు చేస్తే నేను నా కేసుల్లో అన్ని పోయినా ఒక 2-3 పోతే నేను నమ్ముతాను అనేసి ఆవిడకి నేను ఒక ఇది చేశాను అనమాట. చేస్తే ఆవిడ ప్రార్థన చేస్తున్నప్పుడే ఆవిడ చెప్పిందనమాట, నీవు నిజంగానే నువ్వు దేవుడు నమ్మితే నీ కేసులు పోతాయి, వచ్చిన ఏ కేసు కూడా నీకు శిక్ష పడదు, నీ కేసులు అన్ని కూడా పోతాయి అనేసి చెప్పేసి ఆవిడ అంటే చెప్పిందనమాట. అయితే అలాగ అనుకుని మళ్ళీ ఇంకా రోజుగా ఆవిడ చెప్తూనే ఉంటుంది, నా కోసం ప్రార్థన చేస్తూనే ఉంటుంది. 3 గంటలకు లేచి ప్రార్థన చేసేది. అయితే నేను ఒకరోజు ఏం చేశానంటే, అక్క కొంచెం నీ ప్రార్థన చేయవా అనేసి వెళ్తేమో ఆవిడ ఏం చేసిందంటే ఇంక వెంటనే ఇంక బైబిల్ తీసి ఇంక ప్రార్థన చేసిందనమాట. ప్రతి వాక్యం కూడా సొలొమోను కోసమే చెప్పేదనమాట. అయితే నేను ఇది చెప్తున్నా ఇద్దరా నేను విన్నాను అనేసి అనేదాన్ని. అలాంటిది ఇంకా నా మనసులో కూడా పుట్టిందనమాట. నిజమే వీడు ప్రార్థన చేస్తుంది కదా, వీడు వాక్యం చదువుతుంది కదా, నేను ఇప్పుడు వినాలే అని ఒక ఆశ వచ్చిందనమాట. అలా ఆశ వచ్చిన తర్వాత ఇంకా నేను అనుకున్నాను, నిజమే దేవుడు అంటున్నారు కదా, మరి కనిపిస్తాడు అంటున్నారు కదా, నిజమే కనిపిస్తాడా లేదా అనేసి అనుకొని ఇంకా మనసులోనే అనుకొని ఇంకా ఆవిడకి అన్నాను, అక్క మరి మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మీరు ప్రార్థన చేయి అంటున్నారు కదా, మరి నాకు ప్రార్థన రాదు కదా, మరి ఎలా ప్రార్థన చేయాలి చెప్పక్క అనేసి నేను అడిగాను అనమాట. అడిగితే ఆవిడ అంటుంది, మరి నేను ప్రార్థన చేస్తాను కానీ నీవు ప్రార్థన చేయి, ఇళ్ళ చేయి, నీవు మాట్లాడు అంటే ఎందుకంటే నువ్వు మన ప్రార్థన చేయవద్దు, నువ్వు మాట్లాడు, నువ్వు నాతోనే ఇలా మాట్లాడుతున్నావు, అలాగే నువ్వు దేవుడితో మాట్లాడు అనేసి అన్నదనమాట. అప్పుడు ఇంకా నేను ఏం చేశానంటే నిజంగానే మరి నేను అనుకోని ఇంకా మోకలించి 3 గంటలకు లేచి ప్రార్థన చేయమని చెప్పింది కదా, 3 గంటలకు లేచి నేను ప్రార్థన చేసి అంటే ప్రార్థన చేయడం అంటే అడుగుతున్నాను. అయితే అంటే చెప్తే నేను ఏం చేశానంటే ప్రార్థన చేస్తాను కానీ మరి ఎలా చేయాలని అడిగాను అనమాట. అడిగితే చెప్పింది అనమాట, మరి నీవు మాట్లాడు, దేవుడితో మాట్లాడు, అంటే నాతోనే ఎలా మాట్లాడుతున్నావో అలా దేవుడితో నేను మాట్లాడు అనేసి అన్నదన్నమాట. అయితే నేను ఒకరోజు 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నాను అంటే మాట్లాడుతున్నాను, దేవా నిజమే నీవు నిజ దేవుడు అయితే నాతో మాట్లాడిపించు, నాతో ప్రార్థన నాకు నేర్పమనేసి అడుగుతున్నాను. అయితే అనుకోకుండానే నాకు నిజంగా ప్రార్థన వచ్చేసింది అనమాట. హల్లెలూయా స్తోత్రం అనడానికి రాదు, అలాంటిది అనుకోకుండానే మా ప్రార్థన నాకు వచ్చేసింది అనమాట. వచ్చేసేసరికి ఇంకా నేను అనుకున్నాను నిజంగానే మరి దేవుడు ఉన్నాడు అనేసి. అప్పటి నుండి కొద్దిగా అలా నమ్ముకుంటున్నాను. అంటే కొద్దిగా నేను అలా అనుకుంటున్న మనసులో అనుకుంటున్నాను. ఇంకో 2వ రోజు కూడా మళ్ళీ ఇంకా తెల్లారేసరికి పోయి అడిగాను, అక్క ఇలాగ నేను మాట్లాడుతుంటే ఇలా ప్రార్థన నాకు వచ్చింది అనేసి అంటే ఇంకా మళ్ళీ ఇంకా ప్రార్థన చేయించింది అనమాట. నా ముందట చేయమనేసి అంటే మళ్ళీ చేసాను అనమాట. ఇప్పుడు వస్తుందిలే అని చెప్పేసి అన్నదనమాట. అయితే మావోయిస్టు పాటలు అయితే భలే పాడేస్తాను, ఇంకా చాలా పాడతాను. అటువంటిది ఇంకా ఒక 100కి 1000కి ఇలాగ పాడేస్తాను పాటలు. కానీ మరి దేవుడి పాటలు అసలు నాలుకని తిరగదు అనమాట. నాలుక తిరగదు, ఏం చేయదా. అందుకోసం ఇంకేం చేశానంటే మళ్ళీ నీవు పాటల కోసం ప్రార్థన చేసుకోమన్నదనమాట. పాటల కోసం నువ్వు దేవా నాకు ప్రార్థన ఇచ్చావు కదా, మరి పాటలు కూడా నాకు నేర్పమని నువ్వు అడుగునేసి అంటే నిజంగానే పాటలు కూడా ఇంకా నేను పాటల కోసం నేను అడుగుతున్నాను అనమాట. అప్పుడు ఇంకా అడిగిన తర్వాత ఇంకా అలా పాటలు కూడా వచ్చేసాయి అనమాట.
అయితే ఇంకో రోజు మూడో రోజు మళ్ళీ ప్రార్థన చేశాను. 3 గంటలకి లేచి ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఏమంటున్నాడు అంటే ఏమని కనిపించిందంటే మరి దేవుడు అంట దేవదూత ఇంకా ఒక పక్క నుండి ఇలా వచ్చి నిలబడ్డదనమాట. ఇంకో పక్క నుండి దేవుడు వచ్చి ఇలా చేయి చాపేసి అలా ఉన్నాడనమాట. అప్పుడు నేను మళ్ళీ ఇంకా అడుగుతున్నాను, దేవా ఏడుచుకుని అడుగుతున్నాను, దేవా నాతో మాట్లాడు అంటున్నాను అనమాట. మాట్లాడు అంటుంటే కూడా ఇంకా అలా చేయి చాపేసి అలా ఉండిపోయాడు తప్ప కానీ మాట్లాడలేదు. ఇంకా కన్నీరు కారుస్తూ నేను ఇంకా మాట్లాడుతున్నాను, ఏడుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఇంకా అలా చేసి చూసేసరికి ఇంకా మనిషి ఎవ్వరు లేరు పక్కన. అయితే 4వ రోజు ఏం చేశానంటే మళ్ళీ ఇంకా ప్రార్థన చేశాను. నాతో మాట్లాడాలి అనేసి ఇంకా ప్రార్థన చేస్తున్నాను. దేవా నువ్వు నాతో మాట్లాడు అనేసి అనుకుంటే మళ్ళీ 4వ రోజు మళ్ళీ ఇంకా నా బైబిల్ చూపించాడు అనమాట. బైబిల్ అక్షరాలు మరి యేషయా గ్రంథంలో 42వ అధ్యాయము చూపించాడు అనమాట. ఇదిగో అంటే నేను ఆదుకున్న నా ప్రియుడు అని చెప్పేసి వాక్యంలో ఉందన్నమాట. ఆ వాక్యం చూపించాడు. ఆ వాక్యం నిజంగానే ఆ వాక్యం తెరిచేసి మళ్ళీ ఇంకా అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంత అక్షరాలు పెద్ద పెద్ద చేసి చూపించాడు అనమాట. ఇదిగో అని స్వరం కూడా వినిపించింది అనమాట. ఇంకా ఎక్కడి నుండి స్వరం వచ్చిందని చెప్పేసి నేను ఇంకా ఏడుచుకుంటూ మళ్ళీ ఇంకా ఏడుస్తూ ఇంకా మళ్ళీ ఇంకా ప్రార్థన చేస్తున్నాను. అంటే ప్రార్థన చేసి మళ్ళీ ఇంకా లాస్ట్ వరకు చూసేసరికి పక్కన ఇటు పక్క చూసినా ఎవ్వరు లేరు. అందరు కూడా పడుకుని ఉన్నారు. అందరూ ఇంకా ఎవరు లేరు, పడుకుని ఉన్నారు. అయితే ఇంకా ఎవ్వరు అలా నాతో మాట్లాడారని చెప్పేసి ఇంకా నేను ఏడుస్తున్నాను అనమాట. ఏడుస్తూ మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. అలాగా ఇంకా 5వ రోజు 4వ రోజు వరకు అలా జరిగిందనమాట. అలా జరిగిన తర్వాత నేను వెంటనే ఇంకా బైబిల్ తెరిచి చూశాను. అంటే ఏ అధ్యాయం చెప్పాడో 42వ అధ్యాయం చెప్పాడో అదే అధ్యాయం చూసేసరికి ఇంకా నాకు సంబంధించిన వాక్యం కనిపించింది అనమాట. అంటే అనుకున్నాను ఇంకా అనేక సంఘటనలో నన్ను మరి ఇంకా అనుకున్నాను మనసులో. అంటే అనేక సంఘటనలో నన్ను మరి దేవుడు నన్ను కాపాడాడు, నన్ను రక్షించాడు కదా, కాబట్టి ఈ వాక్యం నాకు వచ్చిందని చెప్పేసి నాకు చూపించాడని చెప్పేసి అక్కడ నుండే ఇంకా దేవుడు నేను నమ్ముకున్నాను అనమాట. నమ్ముకుని ఇంకా రోజు ప్రార్థన చేసుకుని అలాగే ఉండేదాన్ని అనమాట. అయితే మరి 9 సంవత్సరాల వరకు కూడా ఇంకా అలాగ ప్రార్థన చేస్తూనే ఉంటాను. 2008లో నేను అలాగా దేవుడి సన్నిధిలోకి ఇంకా నేను అలా చేరాను అనమాట. జైలు ఉండి ఇంకా ఆ మాట అంటే జైలు ఉండి ఆ ప్రార్థన నేర్చుకున్నాను. ఆ దేవుడి కోసం తెలుసుకున్నాను. దేవుడి విషయాలన్నీ కూడా నేను అక్కడ ఉండే నేను తెలుసుకున్నాను. 9 సంవత్సరాల వరకు నేను జైలు ఉండి ప్రార్థన చేసుకుని అలా ఉన్నాను. చాలా నాకు ఇంకా దర్శనాలు వస్తూనే ఉన్నాయి. ఇంకా అనేక రకాలు ఇంకా రిలీజ్ అవుతున్నట్టు, మరి ఇంకా చాలా మంది రిలీజ్ అయ్యి వెళ్ళిపోతున్నట్టు ఇలా దర్శనాలు వచ్చేది అనమాట. ఇంకా ఇలా ఇంకా అలా ఉండి నేను ఇంకా అనుకునేదాన్ని, అసలు నాకు దర్శనాలు వస్తున్నాయి కానీ నేను ఎందుకు రిలీజ్ అవుతలేదని చెప్పేసి నా మనసులో అనుకునేదాన్ని. అయితే దేవుడు మరి అందరికీ రిలీజ్ చేసేసి పంపిస్తున్నాడు కదా, మరి నన్ను ఎందుకు రిలీజ్ చేస్తలేదని చెప్పేసి ఇంకా అలా బాధపడుకుంటూ ఇంకా ప్రార్థన చేస్తూనే ఉండేదాన్ని. అయితే అప్పుడు ఇంకా ఇంకోసారికి ఇంకా మరి నాకు దర్శనం వచ్చిందనమాట. అంటే మళ్ళీ నాకు కళలో వచ్చిందనమాట. నీవు రిలీజ్ అయ్యి వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి కళ వచ్చిందనమాట. అయితే ఆ టైంలోనే అన్ని కేసులు 48 కేసులు కూడా నిజంగానే పటాపంచగా కేసులు కొట్టేసి ఇంకా పంపించేశారనమాట. కేసులు కొట్టేసేసరికి ఇంకా ఏం చేయాలా, చాలా మంది కూడా ఇంకా నాతో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా మరి ప్రార్థనలు చేసి పంపించేశాను కాబట్టి మరి నన్ను ఎందుకు దేవుడు పంపిస్తలేదని నేను చాలా బాధపడి ఇంకా తర్వాత లాస్ట్కు నన్ను ఇంకా విడుదల అంటే చేశాడు అనమాట. అన్ని కేసులు కూడా ఒక్కో కేసు కూడా ఇంకా మరి ఇది శిక్ష పడే కేసులు లేవు అని చెప్పేసి దేవుడు అంతా అలాగ నాకు చూపించాడు. నిజంగానే నేను తుపాకు పట్టుకొని తిరిగాను అన్ని సంవత్సరాలు, 16 సంవత్సరాల వరకు నేను తుపాకు పట్టుకొని తిరిగాను. కానీ మరి నేను నిజంగానే అటువంటి జ్ఞానం నాకు లేదు, అటువంటి ఆలోచన లేదు. ఈ రోజు నిజంగా నేను ఇలా బ్రతుకున్నానంటే, ఇలా సాక్ష్యం నేను ప్రతి చోట నేను సాక్ష్యం చెప్తున్నానంటే నిజంగానే మరి దేవుడు కృప వల్ల నేను ఈ సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. అలాగే మళ్ళీ ఇంకా ఎన్ని పైరింగలలో కూడా నేను నిజంగానే మరి దేవుడు ఇలాగ నన్ను అక్కడ మరి ఇంకా రక్షించి తీసుకొచ్చి నేను జైలు వేసేసి మరి తనే నా కోసం తెలుసుకుంటుందనే ఏమో తీసుకొచ్చి ఎలా పెట్టాడని నేను ఇప్పుడు కూడా నేను అదే అనుకుంటాను. ఎందుకంటే మరి నేను దేవుడు నమ్మలేదు కాబట్టి నేను చిన్నతనం నుండే నేను దేవుడు లేడు అనేసి అనుకునేదాన్ని. వాళ్ళతో ఉన్నప్పుడు కానీ ఇంటికి ఉన్నప్పుడు కానీ మా వాళ్ళందరూ కూడా హిందూ కుటుంబంలో పుట్టిన మనిషిని నేను. కాబట్టి ఈ రోజు నిజంగానే చాలా కూడా నాకు సంతోషము సమాధానం కలిగింది. దేవుడు నమ్మిన తర్వాత నిజంగానే చాలా సంతోషం సమాధానం నాకు కలిగింది.
ఈ రోజు నిజంగానే నేను ఆ తుపాకు పట్టుకొని తిరిగాను కానీ ఇన్ని రోజులు తిరిగాను కానీ నిజంగానే మరి నేను ఈ రోజు బైబిల్ పట్టుకొని నేను నా సాక్ష్యం చెప్తున్నానంటే నిజంగానే ఇదే ఒక ఆయుధం అనేసి అనుకోవాలి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆ దేవుడు లేకపోతే నిజంగా నేను ఎప్పుడో చనిపోవలసింది, ఎప్పుడో నేను నిజంగా మట్టిలో పాలైపోవలసిందే, మట్టిలో కలిసిపోవలసిందే. ఈ రోజు నాకు దేవుడు నాకు నిజంగా రక్షించి నన్ను ఇక్కడ ఈ రోజుల్లో నన్ను ఈ స్థితిలో తీసుకొచ్చాడు. కాబట్టి నేను నిజంగానే దేవుడి కోసం సావైనా బ్రతకని, దేవుడి కోసమే సావాలి, దేవుడి కోసం బ్రతకాలి. ఈ రోజు అంతా కూడా నిజంగా నేను నా జీవితంలో అంత పాడైపోయి ఉండినాను. ఈ రోజు దేవుడు నాకు బాగు చేశాడు, బాగు చేసి ఈ రోజు నడిపిస్తున్నాడు. అంటే నిజంగా ప్రతి చోట ప్రతి నోట నేను సాక్ష్యం చెప్పడానికి నాకు సహాయం చేశాడు. కాబట్టి నిజంగానే ఈ రోజు నాకు దేవుడే నన్ను రక్షించాడు. నా కుటుంబం దగ్గర నేను చేరాను, నా బంధుమిత్రుల దగ్గర నేను చేరి ఈ రోజు సంతోషం సమాధానం కలిగి బ్రతుకుతున్నాను, జీవిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు సాక్ష్యాన్ని విన్నారు కదా. తుపాకీని పట్టుకుని సమాజాన్ని ఏదో ఉద్ధరిద్దామని తన జీవితాన్ని తను కోల్పోయి, కుటుంబాన్ని కోల్పోయి, సమాజాన్ని కోల్పోయి, తన జీవితాన్ని పాపం వైపు, శాపం వైపు నడిపించుకుని అశాంతి సమాధానం అందించిన సహోదరి ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చిందో, ఎప్పుడైతే బైబిల్ గ్రంథాన్ని పట్టుకుందో, తన జీవితాన్ని మార్చుకుని ఈరోజు అనేకుల జీవితంలో వెలుగుగా, జ్యోతిగా నిలబడింది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, యేసు ప్రభు మతాలు మార్చే దేవుడు కాదు, కులాలు మార్చే దేవుడు కాదు, బ్రతుకు మార్చే దేవుడు. చూడండి, ఆవిడ జీవితంలో ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి కానీ చెప్పడానికి మాకు సమయం లేక రికార్డ్ చేయడం లేదు. కాబట్టి దయచేసి ఇంకా దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా కుదిరితే ఖచ్చితంగా పూర్తి సాక్ష్యాన్ని రికార్డ్ చేస్తాను. ఖచ్చితంగా ప్రభు వారిని తెలుసుకుందాం, మన జీవితాల్లో మనం నూతన పరచబడదాం, మన బ్రతుకుని సంతోషకరంగా మార్చుకుందాం. దేవుడు మీ అందరికీ భాగ్యాన్ని అందించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.